అన్ని కుటుంబాల్లో దాదాపుగా 90% గృహజ్యోతి ఆరాధనలు నిర్వహించడం జరిగింది. రేపు సాయంత్రం హాస్పిటల్ ఏరియాకి వెళ్తాం. అక్కడ ఒక 4 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ 4 కుటుంబాల తర్వాత అనితమ్మ బోడుగుల సేనయ్య గారి కుటుంబం, అలాగే వారి పక్కన ఇంకొక గృహం ఉంది. ఆ 2 కుటుంబాలు షారోన్ రోజా గారు, సైమన్ చార్లెస్ గారి కుటుంబం, తర్వాత హాస్టల్లో ఉన్నటువంటి కుటుంబాలలో ముగింపు మా కుటుంబంలో జరుగుతుంది. రేపు సాయంత్రం ఈ కుటుంబాలన్నీ అయిపోతాయి కనుక ఆసక్తి ఉన్నటువంటి వారు, ఇంతవరకు చాలామంది బిడ్డలు మాతో కలిసి సువార్త పరిచర్యలో పాల్గొనలు పొందారు. రేపటి దినము ముగింపు దినం కనుక మనందరూ కూడా పార్టిసిపేషన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. రేపు మిగిలి ఉన్నటువంటి ఏ కుటుంబం అయినా మనం రేపు జ్ఞాపకం చేసేసుకొని అన్ని కుటుంబాల్లో దాదాపుగా పూర్తి చేయబడతాయి. ఇక ఆదివారం తర్వాత మళ్ళా గృహజ్యోతి ఆరాధన మా ఇంట్లో జరగలేదు రండి అంటే నో సెన్స్ కదా, తప్పకుండా మీరు గమనించాల్సింది కోరుతున్నాం. ఆదివారం ఆరాధన మరి ఉదయం 10 గంటలకు ఉంటుంది. సోమవారం వచ్చేసి క్రిస్మస్, సెమీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్ మనం ముందుగా జరుపుకుంటాం. సాయంత్రం 7 గంటలకి అది ప్రారంభం చేస్తాం. అందరూ కూడా సమయాన్ని పాటించండి. తప్పనిసరిగా ఆరాధనకు రండి. వచ్చేటప్పుడు ఒట్టిగా కాకుండా ఒట్టిగా ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు వస్తున్నారో ఒక్కొక్క క్యాండిల్ చేత పట్టుకుని రండి. ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత క్యాండిడేట్ సర్వీస్ చేస్తాం. క్యాండిడేట్ సర్వీస్ ఆఫ్టర్ దెన్ క్యాంప్ ఫైర్ బయట ఉంటుంది. ఆట పాట సంతోషం మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా మరి మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా, రానటువంటి వారు కూడా మీరు తెలియజేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. మోకరించుదాం, ప్రార్థన